14 ఏళ్ల అంతర్యుద్ధం సిరియాను వెంటాడుతోంది. పశ్చిమాసియాను యుద్ధం వీడటం లేదు. హెజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి పరిస్థితి సద్దుమణిగింది అనుకునే లోపు సిరియాలో భయానక పరిస్థితులు. అంతర్యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ సిరియా బలగాలు చేతులెత్తేస్తున్నాయి. అబూ మొహమ్మద్ అల్ జొలానీ నేతృత్వంలోని తెహ్రీర్ అల్ షామ్ తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. సిరియాలోని కీలక నగరమైన హోమ్స్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తిరుగుబాటుదారులు రాజధాని డమస్కస్ స్వాధీనం దిశగా వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు తూర్పు సిరియాలో కుర్దులు దాడులను తీవ్రం చేశారు. ఇరాక్ సరిహద్దుల్లోని దేర్ ఎల్ జోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. జోర్డాన్లో అసద్ సేనలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సిరియా సరిహద్దును జోర్డాన్ మూసివేసింది. పశ్చిమాసియాలోని 19 దేశాల్లో 1 మినహా మిగతా దేశాలన్నీ ఏదో ఒక సంక్షోభాన్ని, అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా దేశాల సంక్షోభమే ప్రపంచ భౌగోళిక రాజకీయ చిత్రపటాన్ని నిత్యం మార్చేస్తున్నాయి. సిరియా పరిస్థితులను బేరీజు వేసిన కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక సూచనలు జారీ చేసింది. సిరియాలోని భారత పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరూ సిరియా వెళ్లకూడదని కూడా సూచించింది. 2011 నుంచి సిరియా అంతర్యుద్ధంలో మగ్గుతోంది. సుమారు 10 లక్షల మంది మరణించినట్లు అంచనా. 2011 మార్చిలో సిరియాలోని డీరా నగరంలో ఒక్కసారిగా ఆందోళనలు ఎగిసిపడ్డాయి. దీన్ని ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. అయితే ఆ తర్వాత బషర్ అల్ అసద్ గద్దె దిగాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. దేశంలో ఆందోళనలు, నిరసనలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం కూడా వాటిపై ఉక్కుపాదం మోపుతూ వచ్చింది. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు తుపాకులు పట్టారు. ముందు తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలు పట్టిన ప్రజలు ఆ తర్వాత సైన్యం మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. చివరికి ఈ హింసే అంతర్యుద్ధంగా మారింది. వందల కొద్ది ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు ముఠాలు పుట్టుకొచ్చి అల్ అసద్ సైన్యంపై పోరాటం మొదలుపెట్టాయి. చివరికిది సిరియా ప్రజలకు, అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు మధ్య యుద్ధంలా మారింది. పశ్చిమ దేశాలు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సైనిక సాయం చేయడం ప్రారంభించాయి. ఆయుధాలు, డబ్బు సైనికులకు అందించాయి. ఇక ఈ ఆందోళనలోకి ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులు అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ కూడా చేరడంతో పరిస్థితి మరింత భీభత్సంగా మారింది. 2011 మార్చి నుంచి 21 మార్చి మధ్యకాలంలో కనీసం 3.5 లక్షల మంది చనిపోయి ఉంటారని అంచనా. అయితే ఈ సంఖ్య చాలా తక్కువని, లెక్కకు రాని మరణాలు ఎన్నో ఉన్నాయని, వాస్తవ సంఖ్య 6 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ప్రభుత్వ సైన్యాల చేతిలో మరణించిన వారి సంఖ్య సుమారు 1.59 లక్షలని లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వ జైళ్లలో మగ్గి చనిపోయిన వారి సంఖ్య 47,000కు పైగా ఉంటుంది. రష్యా, ఇరాన్లు సిరియా ప్రభుత్వానికి మద్దతివ్వగా తుర్కీయే, పశ్చిమ దేశాలు, గల్ఫ్ దేశాలు తిరుగుబాటుదారులకు సహకరించాయి. అసద్కు సాయం చేసేందుకు ఇరాన్ లక్షల డాలర్ల నిధులు, పెద్ద సంఖ్యలో సైన్యం సమకూర్చింది. లెబనాన్, హెజ్బుల్లా వద్ద శిక్షణ పొందిన షియా ముస్లింలు ప్రభుత్వానికి మద్దతు. ఇటు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్ నుంచి కూడా బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి సహాయం లభించింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాలు పరోక్షంగా తిరుగుబాటుదారులకు సహకారం అందించాయి. అయితే జిహాదీ తీవ్రవాద సంస్థలు కూడా ప్రభుత్వ వ్యతిరేక దాడుల్లో పాల్గొంటుండడంతో ఈ దేశాలు ఆయుధాలు కాకుండా ఇతర సహాయంపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. సిరియాలో ఇరాన్ ప్రాబల్యాన్ని తగ్గించాలన్న పట్టుదలతో ఉన్న సౌదీ అరేబియా బషర్పై తిరుగుబాటు చేస్తున్న వారికి ఆర్థికంగా, సైనికపరంగా సాయం అందించింది. సౌదీకి ప్రత్యర్థి లాంటి ఖతార్ కూడా సాయం చేసింది. సౌదీలాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు తిరుగుబాటు దళాలపై వైమానిక దాడులు చేసింది. ఇరాన్ నుంచి హెజ్బుల్లాకు ఆయుధాలు అందకుండా చూసేందుకు ఇజ్రాయెల్ దాడులు చేసింది. అబూ మొహమ్మద్ అల్ జొలానీ నాయకత్వంలోని హెచ్టీఎస్ సిరియాపై క్రమంగా ప్రాబల్యం సాధిస్తోంది. అసద్ ప్రభుత్వానికి మద్దతిచ్చే రష్యా, ఇరాన్, హెజ్బుల్లా ప్రస్తుతం సహకరించే పరిస్థితిలో లేనందున హెచ్టీఎస్ తిరుగుబాటుదారులు బలంగా మారారు. దాడులు తీవ్రమైన వేళ ప్రభుత్వ బలగాలు అలెప్పో నగరం నుంచి యుద్ధం చేయకుండానే చిత్తగిస్తున్నాయి. అయితే అలెప్పోపై భారీ వైమానిక దాడులను మాత్రం ప్రారంభించింది బషర్ ప్రభుత్వం. త్వరలోనే బలగాలు మోహరించి ఎదురుదాడులు చేస్తామని అసద్ సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరికి వారిని ఓడించి తీరుతామని అసద్ హెచ్చరించారు. అంతర్యుద్ధం ఇప్పుడిప్పుడే సమసిపోయే అవకాశాలు కనిపించకపోవడం వల్ల అలెప్పో, ఇడ్లిబ్ నగరాలు, అక్కడి నుంచి పౌరులు దూర ప్రాంతాలకు, సమీప శరణార్థి శిబిరాలకు చేరుకుంటున్నారు. డ్రోన్లు, రాకెట్లు, యుద్ధ విమానాల నుంచి ఎప్పుడు బాంబులు పడతాయో తెలియని పరిస్థితుల్లో దాదాపు 10,000 కుటుంబాలు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. 23 లక్షల జనాభా ఉన్న అలెప్పో 2012లో తిరుగుబాటుదారుల వశమైంది. కానీ 2016లో రష్యా, ఇరాన్ అండతో సిరియాపై అసద్ పట్టు సాధించారు. తర్వాత అంతర్యుద్ధ తీవ్రత తగ్గింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్తో యుద్ధంలో తలమునకలైంది. ఇరాన్, హెజ్బుల్లా, ఇజ్రాయెల్ వ్యవహారంలో చిక్కుకుపోయాయి. ఇదే సరైన సమయమని భావించిన తుర్కీ మద్దతున్న ఫైటర్లు సహా హెచ్టీఎస్ తిరుగుబాటుదారులు మళ్లీ అలెప్పోపై దాడులు చేసి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అసద్ నేతృత్వంలోని బలగాలు బలహీనపడుతూ పోతే రాజధాని డమస్కస్ దిశగా తిరుగుబాటుదారులు కదులుతారని సమాచారం. రోజు రోజుకి పరిస్థితి అదుపు తప్పడంతో బషర్ సైన్యం అంతిమ యుద్ధానికి సిద్ధమైంది. సిరియాలోని హయత్ తెహ్రీర్ అల్ షామ్ సంస్థ నేతృత్వంలోని తిరుగుబాటుదారులపై సిరియా కౌంటర్ అటాక్ ప్రారంభించింది. సిరియాకు అండగా రష్యా కూడా రంగంలోకి దిగింది. తిరుగుబాటుదారుల నుంచి అలెప్పో నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారీ ఎత్తున వైమానిక దాడులు చేస్తోంది. బషర్ అల్ అసద్ బలగాలకు గగనతలంపై నియంత్రణ ఉంది. వాయుమార్గంలో దాడులు చేసే సత్తా ఉంది.
ఈ నేపథ్యంలో సిరియాలో కొనసాగుతున్న ఈ దీర్ఘకాల అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు తాము ఆక్రమించిన ప్రాంతాలపై ఎంతకాలం పట్టు నిలుపుకుంటారన్నది కీలకం. సిరియా అంతర్యుద్ధంలో హెచ్టీఎస్ తాత్కాలికంగా పట్టు సాధించినట్టు కనిపించినా ఇది దీర్ఘకాలిక దృష్టితో చూస్తే ఈ తిరుగుబాటు అణగారిపోయే అవకాశాలు ఎక్కువ అంటారు నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.